సార్ గేమ్ చేంజర్ కూడా జనవరిలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ అట్లాగే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ హాఫ్ అలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పి మంచి హైప్ క్రియేట్ అవుతుంది, మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం రోజుకి ₹1,00,00,000 ఖర్చు పెట్టారని చెప్పి ఒక న్యూస్ వస్తూ ఉంది. అంటే ఏంటి ఆ సాంగ్ ఏంటి, ఎలా ఉండబోతుంది? ఒక స్టార్ హీరో సినిమా బయటకు వస్తుంది అన్నప్పుడు రిలీజ్ దగ్గర పడే కొంది విపరీతమైన ఊహాగానాలు, విపరీతమైన చర్చలు, లీక్లు బయటకు వస్తుంటాయి. అయ్యో, కొన్ని సినిమాలకి యూనిట్ సభ్యులు బయటకి లీక్ ఇస్తారు, కొన్ని సినిమాలకి ఫ్యాన్స్ సర్క్యులేట్ చేస్తారు, కొన్ని సినిమాలకి మన సెన్సార్ దగ్గర నుంచి లీకులు వస్తుంటాయి. యూనిట్ వర్క్ ఎడిట్ షూట్ నుంచి కొన్ని సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు దాని అంటారు వీడియోలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, లీకులు అయిన సందర్భాలు కూడా. గేమ్ చేంజర్ విషయానికి వచ్చినట్టయితే ప్రజెంట్ ఒక వార్తా సర్క్యులేషన్లో ఉన్న మాట వాస్తవం. ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే యావరేజ్ ఉంది, సెకండ్ హాఫ్ బ్లాస్టింగ్ ఉంది. లేకపోతే పాటల విషయానికి వచ్చినట్టయితే స్క్రీన్ మీద చూస్తుంటే 2 కళ్ళు చాలు అనే రేంజ్లో అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. ఇంకొకటి, ఒకరోజు పాట షూట్కి ₹1,00,00,000 ఖర్చు అయింది అనేది అది వాస్తవం. ₹1,00,00,000 అంటే నమ్మదగ విషయమే. ఎందుకంటే శంకర్ సినిమాల్లో పాటలకి ప్రాధాన్యత ఉంటుంది. అది గ్రాండరీగా ఎంత స్క్రీన్ పైన ఎంత అద్భుతంగా చేస్తారో తెలుసు. తమన్ కూడా చెప్తున్నాడు ఏమని, ఆడియన్ థియేటర్కి వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్కి వచ్చిన ఆడియన్కి ఈ పాటలతోనే అతనికి పెట్టిన డబ్బులు ఖర్చుకు పెట్టిన దానికి రిటర్న్ వస్తుంది, వాల్యుబుల్. ఈ పాటలే వాటి ఆడియన్ పెట్టిన డబ్బులకి వర్తబుల్ అనే మాటలు తమను సర్క్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే తమను మ్యూజిక్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే సినిమా ఆర్ఆర్ చేస్తున్నప్పుడు కానీ తను ఫస్ట్ విట్నెస్ అతనే, మొదటి ప్రేక్షకుడు అతనే. కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక తను మీడియాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు, ఈ సాంగ్ ఇలా ఉంది, ఈ సాంగ్ ఇలా ఉంది అని చెప్పేసి. రామచ్చ మచ్చ సాంగ్కి విషయానికే మీరు నువ్వు చెప్పిన ఏదైతే ఉందో రోజు ₹1,00,00,000 ఖర్చు పెట్టారన్న టాక్ ఆ సాంగ్కి జరిగింది. దాదాపు 500 మంది డాన్సర్స్ని తీసుకొచ్చేసి 500 మంది డాన్సర్స్ ఆ పాట ఒకటి రామచ్చ మచ్చ సాంగ్ కోసం విపరీతంగా కష్టపడ్డారు. రోజు ₹1,00,00,000 అనే మాట వాస్తవం. ఒక్కొక్క సాంగ్కి దాదాపు 10 కోట్ల పైన ఖర్చు పెట్టారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. ఎందుకంటే ఈ పాటల విషయానికి వచ్చినట్టయితే రామచ్చ మచ్చ పాట హీరో ఇంట్రడక్షన్ సంబంధించినటువంటి సాంగ్. ఏదో సాధిద్దామని చెప్పేసి బయట ఊరికి వెళ్ళిన వ్యక్తి ఆ సాధించి ఆ హోదాలో ఆ ఊరికి వస్తే ఎలా ఉంటుంది, ఆ ఊర్లో జనాలు అతను కలుపుకోవడానికి సంశయం చెందుతుంటే అతని దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నప్పుడు అతను వాళ్ళని ఫ్రీ చేయడానికి వచ్చే పాట ఇదని చెప్పేసి సందర్భం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో వచ్చిన పాట. దాని తర్వాత జరగండి పాట ఉంది, హీరోయిన్ మధ్య వచ్చే పాట. అది కూడా విపరీతమైన స్పాన్ ఉన్న పాట, విపరీతంగా ఖర్చు పెట్టారు, స్క్రీన్ మీద అద్భుతం చూపించబోతున్నాం అని చెప్పేసి తమను ఆల్రెడీ చెప్తున్నారు. జరగని పాత గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా మాట్లాడటం జరిగింది. సో యూనిట్ సభ్యులు అంతా కూడా వాళ్ళు కళ్ళారా సినిమాని చూసి ఆ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ఇది బయటికి లీకులు ఇస్తున్నారు. అది కాకుండా పాన్ ఇండియా సినిమా, చెన్నైకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లో కొంత సినిమా చూశారని వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అయ్యారని చెప్పేసి సో ఈ చర్చ అంతా నడుస్తుంది. ఈ రామ్ చరణ్ విషయానికి వచ్చినట్టయితే రామ్ చరణ్కి ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ వైజ్ అతనికి మంచి పేరుంది, మంచి గుర్తింపు వచ్చింది. సో ఈ మార్కెట్ విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, అన్ని భాషలు రిలీజ్ చేస్తున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ రాబట్టాలి. డే 1 దగ్గర నుంచి బాలీవుడ్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్కి బాలీవుడ్లో హిందీ ఆడియన్స్ అయితే RRR తర్వాత వాళ్ళు ఓన్ చేసుకున్నారు. RRR విషయం చూసుకున్నట్టయితే రాముడి క్యారెక్టర్లో రాముడిగానే రామ్ చరణ్ చూశారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు అనమాట ఆ క్యారెక్టర్ని. సో రామ్ చరణ్ నుంచి వస్తున్నట్టు నెక్స్ట్ సినిమా ఇది కాబట్టి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకొని వెళ్తున్నారు. శంకర్ భారీ ఎత్తున ఏదైతే షూట్ చేస్తారో విజువల్ గ్రాండియర్గా అది ఈ సినిమాకు ఉందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా రీసెంట్గా వచ్చిన మన తెలుగు సినిమా ఒకటి పుష్ప 2 ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా మంచి సౌండ్ చేస్తుంది, మంచి కలెక్షన్స్ రాబట్టింది. సో తెలుగు సినిమాలంటే ఆదరించడానికి ఇండియా వైడ్గా ఆడియన్స్ రెడీగా ఉన్నారు. కంటెంట్ ఏమి ఇస్తున్నాం మనం అనేది మెయిన్. శంకర్ నుంచి వస్తున్నటువంటి కంటెంట్ ఇండియన్ 2 కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా ఈ గేమ్ చేంజర్ పైన ఆశలు ఎక్కువ ఉన్నాయి. గేమ్ చేంజర్కి వచ్చినటువంటి టీజర్ దగ్గర నుంచి దాని తర్వాత వచ్చినటువంటి 2 పాటలు, ఇప్పుడు ఇంకొక పాట రెడీగా ఉంది, ఆ పాటలు అన్ని పాటలు కంటెంట్ చూసుకున్నట్టయితే క్వాలిటీ కంటెంట్ బయటకు వచ్చింది.
కాన్ఫిడెంట్గానే ఉన్నారు. సంక్రాంతికి అది జనవరి 10న థియేటర్లోకి రాబోతుంది. సో 9 నుంచి ప్రీమియర్స్ ప్లాన్ చేద్దామని చేసినప్పటికి కూడా ఇప్పుడు ప్రీమియర్స్ ఇస్తారా లేదా అనేది ఒక డౌట్ ఉంది. ఓకే. అవి లేవు, కరాఖండిగా చెప్పేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు చెప్పిన తర్వాత ఇంక మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా దిల్ రాజు గారు మాట్లాడి ఆ ప్రీమియర్స్ అనేవి చిన్న చిన్నవి, దానికంటే పెద్ద గోలు టాస్క్ ఇచ్చారు సీఎం గారిని మాట్లాడటం జరిగింది. సో మనం ఇంకా ప్రీమియర్స్ ముందు రోజు షోలు అనేది మర్చిపోవడం మంచిది అనేది ఒక ఫ్యాన్స్కి అయితే ఒక ఇండికేషన్ వెళ్ళిపోయింది. బట్ ఆ రోజు షోలు ఎన్ని షోలు వేస్తారు, 4 ఆటలు కాకుండా పర్మిషన్ ఎక్కువ ఇస్తారా, 5 షోలు వేసుకోవడానికి అవకాశం ఇస్తారా, ముందు రోజు 7 గంటల నుంచి షోలు స్టార్ట్ అవుతున్నాయి. పెద్ద సినిమాలకి ఎప్పుడు కూడా ముందు రోజు 7 నుంచి షోలు స్టార్ట్ అవుతున్నాయి. దానికంటే ముందు ఫ్యాన్స్ బెనిఫిట్ షోలు అని వేసుకునేవాళ్ళు. వాటికి అవకాశం అయితే నాకు తెలిసి ఉండకపోవచ్చు ఇక. సో ఆ టికెట్ రేట్ల పెంపు, దాని ఆధారంగా ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది తెలియాల్సి ఉంది. బట్ ఈ బిజినెస్ వైజ్గా చూసుకుంటే ఆల్రెడీ ఓటీటీకి సంబంధించిన బిజినెస్ అయిపోయింది, థియేటర్ల బిజినెస్ అయిపోయిందని మనకి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది ఎంతవరకు అయింది, ఎంత టార్గెట్ ఉంది అనేది మట్టుకు వాళ్ళు బయటికి చెప్పట్లేదు. పుష్ప విషయానికి అయితే ప్రొడ్యూసర్లు బయటికి చెప్పేశారు, నాన్ థియేటర్లు ప్లస్ డిజిటల్ 2 కలిపేసి మనం 1000 CRకి మేము బిజినెస్ చేసామని చెప్పారు. బట్ వీళ్ళు ఇంకా బయటికి చెప్పట్లేదు. బడ్జెట్ చూసుకున్నట్టుగానే 3 సంవత్సరాలు అవుతుంది ఈ సినిమా కూడా. పుష్ప కూడా 3 సంవత్సరాలు అయింది. కోవిడ్ తర్వాత మొదలైన సినిమా, కోవిడ్ ముందు మొదలైన కోవిడ్ మధ్యలో రావడంతో కొంత లేట్ అయింది. శంకర్ కూడా ఇండియన్ 2 సైమల్టేనియస్ చేయటం. సో ఈ మధ్య ఆ సినిమా లేట్ అవుతూ వచ్చింది. రామ్ చరణ్ కూడా 3 సంవత్సరాలు ఆ సినిమా పైన ఉన్నాడు. నెక్స్ట్ బుచ్చిబాబు సినిమాగా ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఫ్యాన్స్ అయితే ఎగరగా ఉన్నారు. ఇది గట్టి కొట్టబోతున్నాం అని చెప్పి సంకేతం అయితే బయటకైతే ఇస్తున్నారు. ఓకే.